స్తోత్రాలు కూర్చున్నాను. మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అందరికీ వందనములు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన బైబిల్ నుంచి చదవబడుతుంది. దయచేసి మనం చదువుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ నుంచి చదవబడుతుంది. దయచేసి మనం చూడండి. కీర్తన 25వ వాక్యం చివరిలో వచ్చిన మాట రాయబడింది. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలము చేయి. చప్పట్లు కొట్టి ప్రభువుని అంటవచ్చు. హల్లెలూయా. ఈరోజు ప్రేమికుల ద్వారా ఈ ప్రార్థన కొరకు చేయవచ్చిన మిమ్మల్ని అందరినీ ఒక సేవకునిగా నిర్మాణం చేస్తున్నాను. నీ ఆలోచన, నీ తలంపులు ఫలిస్తాయో లేదో తెలియదు, కానీ నీవు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి తప్పనిసరిగా దాన్ని సఫలము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థనను ఏం చేస్తాడంట? ఫలింప చేస్తాడు. మన దేవుడు మన ప్రార్థనను ఫలింప చేస్తాడు. యాకోబు మరణములకు సమీపించే సమయాలలో తన కుమారులందరినీ పిలిచి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ వచ్చాడు. యాకోబు తన 12 మంది పిల్లల్ని తన హక్కును చేర్చుకొని వాళ్ళందరినీ ప్రార్థన చేసి వాళ్ళని ఆశీర్వదించాడు. అంత అయిపోయిన తర్వాత చివరిలో యోసేపును దగ్గరికి పిలుచుకొని వాళ్ళ అన్నలందరితో చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? యోసేపు ఫలించే కొమ్మ. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపు ఫలించేది కొమ్మ. ఆది కాండంలో మనకు కనిపిస్తుంది మాట. చూడండి ప్రేమేంద్రుడు కదా, యాకోబు తన జీవితంలో ఇంకా నేను నా పిల్లలు, నా కొడుకుని నేను చూడను అనుకొని ఉండొచ్చు. యోసేపు నేను ఎప్పటికీ ఇంకా నా జీవితంలో చూడలేను అనుకొని ఉండొచ్చు. దేవుడు కనుమరుగు చేశాడు. యోసేపు జీవితంలో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు వచ్చినా తన జీవితంలో ఎక్కడ కూడా వెనక చేసినట్టు ఎక్కడ కూడా లేదు. ఎక్కడ కూడా తాను వెనక చేసినట్టు ఎక్కడ కూడా బైబిల్లో మనం చూడం. ఎక్కడ చూసినా బైబిల్లో కనపడగలంటే విషయం. తన జీవితాన్ని దేవుడు ఒక శ్రమకు బదులుగా మరొక మేలును, ఒక నిందకు ప్రతిగా దేవుడు తన ఘనతను దేవుడు దాచిపెట్టి ఉంచేది. నేను చెప్పేవాడి మాట ఏంటంటే, నీ ప్రార్థన ఫలించాలి అంటే నీవు కూడా నీ ముందు ఉన్న సమస్యలను ఎదుర్కొని వాటిని అధిగమించి ప్రార్థనలో ఏకీభవించి ప్రభు సన్నిధిలో తల ఉంచి ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ జీవితంలో తన కార్యములను ప్రారంభించును గాక. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో
కీర్తనకారుడు ఈ మాట చెప్పాడు. ఏమని? నీ ప్రార్థన యెహోవా సఫలము చేయును. నీ ప్రార్థన యెహోవా సఫలపరచును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ప్రార్థన చేసే ఒక విషయం ప్రార్థన చేసాం. ఏమని ప్రార్థన చేసామంటే, ఈ 2024 సంవత్సరం అంతయు దేవుడు మనల్ని కాపాడి ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రభు అనుగ్రహించి దేవుడు మనకు తోడైవండి ఎంతవరకు తీసుకొచ్చేది. మరి కొద్ది రోజుల్లో మనం 2025 సంవత్సరంలో ప్రవేశిస్తాం. దానికి ముందుగా మనం ఏమని ప్రార్థన చేసిందంటే, మనకును మన వారందరికీ వారికి ఉన్న సమస్త ఆస్తులు ఐశ్వర్యములు పశువులు మందలు మేకలు గొర్రెలు బర్రెలు ఎద్దులు పొలాలు పంటలు సమస్తమును కూడా 2025 సంవత్సరంలో శుభము కలిగేటట్లు ప్రభు కార్యం చేయునుగాక అని ప్రార్థన చేశాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ప్రార్థన ఆలకించిన దేవుడు, నువ్వు చేసిన ప్రార్థన ఆలకించిన వంటి దేవుడు నీకున్న సమస్తమును ఆయన శుభము కలుగు చేయునుగాక. నీకున్న సమస్తమును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలంటే నువ్వేం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది చెయ్యాలి. ప్రార్థన చేసినప్పుడే నీ జీవితానికి అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నువ్వు చేసే ప్రార్థనే దేవుడు నిన్ను గొప్ప కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని చదవబడిన వంటి ఈ వాక్య భాగములో కీర్తనకారుడైన దావీదు గారు ఇలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రేమేంద్రులారా, నీ ప్రార్థన ప్రతిఫలం ఈ సంవత్సరం చివరి ముగింపు దినాన తప్పనిసరిగా దేవుని సన్నిధిలో నీవు అనుభవించి తీరాలి అంటే నువ్వు ప్రార్థన అనేది తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని నీ ప్రార్థన యెహోవా సఫలపరచాలంటే ఏం చేయాలో 2-3 మాటలు మనం చూద్దాం. యాకోబు పత్రిక, బైబిల్ ఉన్నవాడు దయచేసి చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం 5-6 వచనాల్లో చిన్న మాటలు రాయబడి ఉన్నాయి. చూద్దాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గర్దింపగా అందరికీ ధారాళముగా దయచేయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ రాసిన మాట ఏంటంటే, ఆయన ఎవరికిని చెప్పండి ఎవరికిని గద్దింపడు, అందరికీ ఆయన ధారాళముగా దయచేస్తాడు. దేవుడు మనకు ధారాళముగా దయచేయాలి అంటే మనం ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. చూడండి, గేదెలు ఉండేవాళ్ళు ఉంటారు, ఆవులు ఉండేవాళ్ళు ఉంటారు, గొర్రెలు మేకలు ఉండేవాళ్ళు ఉంటారు. 4 పాడి పనులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని జాగ్రత్తగా చూస్తారు, మంచి మేత పెడతారు, పాలు ఇచ్చేదాన్ని. మేత పెట్టకపోతే పాలు ఇవ్వవు. వాటికి ఎంత మేత వేస్తావో, ఎంత చక్కగా వాటికి చూసుకుంటావో అంతగా అవి పాలు ఇస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు వాటికి ఆహారం పెట్టకుండా నువ్వు ఎంత పాలు పిండినా కూడా అవి కొంచెమే ఇస్తాయి. అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే తృప్తి అనేది ఉండదు. నేను చెప్పేవంటి మాట ఏంటంటే, నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంతగా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యమును ఎప్పుడైతే మన హృదయమందు దాన్ని స్థిరపరిచి భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా మనం పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారా నిన్ను ఏం చేస్తాడంట? అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఇక్కడ ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనుడు చక్కగా యాకోబు భక్తుడు ఇతని పత్రికలో ఈ మాట చెప్పాడు, మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల ఎవరిని అడగాలంట? దేవుని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకటి గమనించండి, మనం ఎక్కడికైనా ఒక ప్రాంతానికి వెళ్తాం, ఒక ప్రాంతానికి ఒక ఊరికి వెళ్ళాలి. ఒక ప్రాంతానికి ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరికి వెళ్ళేటప్పుడు ఆ ఊరికి వెళ్ళే మార్గం ఎటు వెళ్ళాలో మనం తెలియనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఎవరైనా మనకు ఎదురొచ్చినప్పుడు వాళ్ళని అడుగుతాం, ఏమండి పలాని ఊరికి నేను వెళ్ళాలి, దారి ఎటు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా ఇదే దారిన ముందుకు వెళ్ళి కొంచెం ఒక రోడ్డు వస్తుంది, ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు వస్తుంది, ఆ రోడ్డు లెఫ్ట్కి వెళ్ళండి, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్కి తిరగండి అంటారు. ఒకవేళ నీకు తెలిసిందనుకోండి, నువ్వు డైరెక్ట్కి వెళ్ళిపోతాం. తెలియకపోతే ఏం చేస్తామండి? మనము అడిగి తెలుసుకొని మరి వెళ్తాం. దేవుడు చెప్తుంది కూడా అదే. దేవుని సన్నిధిలో మనము ఏం అడగాలంటే ఆయన్ని జ్ఞానం అడగాలి, తెలివిని అడగాలి. ప్రభువా నా జ్ఞానం దయచి, సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి నూతన కృపతో నన్ను నింపమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో తప్పనిసరిగా ప్రభు మనకు సహాయము చేస్తాడు. అయితే తర్వాత రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును, ఆయన ఎవరికి గద్దింపడు, అందరికీ ధారాళముగా ఏం చేస్తాడంట? ఎవరిని కూడా ఆయన గద్దించేవాడు కాదు, అందరినీ ఆయన ధారాళంగా దయచేస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఏంటండి? నేను సమృద్ధిని కలుగు చేస్తాడు, ఆ తర్వాత నేను అభివృద్ధిని పరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ మాట రాశాడు. 6వ వచనంలో కూడా రాయబడిన మాట ఏంటంటే, అయితే అతడు ఏ మాత్రము సందేహింపగా విశ్వాసముతో అడుగవలెను. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, భర్త పనికి వెళ్ళి వచ్చాడు, భార్య ఇంటి దగ్గర ఉంది, లేదా భార్య కూడా పనికి వెళ్ళి వచ్చింది అనుకోండి, ఇద్దరు పనికి వెళ్ళి అప్పటికప్పుడే వచ్చారు. భర్తకు ఆకలేస్తుంది. భర్త మనసును గుర్తెరిగిన భార్య ఏం చేస్తుందంటే కొంచెం తొందరపడి అన్నం వండి పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. అదే భర్త భార్యను అర్థం చేసుకునే వాడైతే, ఏంటండి నాకు కొంచెం ఆకలేస్తుంది, కొంచెం తొందరగా వండు అన్నప్పుడు వారిలో ఉన్న ప్రేమ, వారిలో ఉన్న ఐక్యత, వారిలో ఉన్నటువంటి ఆ సాహసాన్ని బట్టి, వారు మాట్లాడుకునే మాట విధానాన్ని బట్టి చూడండి, 10 నిమిషాలు అయ్యేది 5 నిమిషాల్లోనే అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకలైన భర్తను ఏంటండి, భార్య మనసును అర్థం చేసుకున్న భర్తను, భార్య మనసును భర్త మనసును అర్థం చేసుకున్న భార్యను, ఇద్దరి పట్ల వారికి ఉన్న సంకేతాన్ని బట్టి, వారికి ఉన్న ఐక్యతను బట్టి నలుగురు చూస్తారే, వారు ఏమనుకుంటారంటే ఆశ్చర్యపోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన ఆకలి తీర్చిన వంటి భర్తను తన భార్యకు ఏం చేస్తాడండి? కృతజ్ఞత చెప్పుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అదే తన భర్త విషయం తన భార్య కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. 10 నిమిషాలు ఆలస్యమైనా నన్ను అర్థం చేసుకొని ఓపికతో ఉన్నందుకు క్షమించండి అని చెప్పి వారికి భోజనం పెడితే వారు తిని తృప్తిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటండి? ఇక్కడ అంటున్నాడు, అయితే అతడు ఏ మాత్రమును కూడా సందేహింపగా విశ్వాసముతో ప్రభును అడగవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? దేవుని అడిగే విషయంలో ఏముండకూడదంట? చెప్పండి, ఏముండకూడదు? అచ్చం తెలుగులో చెప్పండి, ఏముండకూడదు? ముఖమాటం అనేది ఉండకూడదు. ముఖమాటం లేకుండా అడగాలంట ప్రభువా ఇదిగో నాకు ఇది కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఒక వస్తువు కావాలి, లేక నాకు సంతానం కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు బండి కావాలి, బైక్ కావాలి, లేదా నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి. నీవు సందేహింపకుండాన్నట్లుగా ప్రభువును అడిగితే ప్రభు తప్పనిసరిగా ఏం చేస్తాడంటండి? సహాయము చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుడు ఏమన్నాడండి? చెప్పండి, ఏమన్నాడు ఆయన?
నీ ప్రార్థనను, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలము చేయు. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థన ఫలించాలి అంటే, నీ చేతి పనులు కష్టార్జితం దీవెనకరంగా మార్చబడాలంటే, నీ ఉద్యోగ వ్యాపారములో నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నువ్వేం చేయాలండి? ఎంత మాత్రమును కూడా సందేహించకుండా, చెప్పండి, సందేహించకుండా ప్రభువును అడగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు కొత్తగా పెళ్ళి అవుతుంది. పెళ్ళిన తర్వాత వాళ్ళకి వంట చేయడం తెలియదు. వంట చేశారు, కారము ఉప్పు ఎక్కువ వేసారు అనుకోండి. వేసేసిన తర్వాత కొంచెం నోట్లో పెట్టుకున్నాగానే భయంకరం కారం ఉప్పు ఉంది. ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలండి? జ్ఞానం గల్లోడైతే ఏం చేస్తాడంటే, కారం ఎక్కువన్నా నోట్లో అన్నం పెట్టుకోగానే కారం ఉప్పు ఉండగానే కొంతమంది ఏం చేస్తారంటే తిట్టేస్తారు. నీ మొఖంలాగా ఉంది, ఎట్ట చేస్తారా వంట, దరిద్రంగా చేసావు, కుక్కలు కూడా తినవు అని అనేస్తారు. జ్ఞానం గల్లోడు చేయాల్సిన పని ఏంటంటే, కారం ఉప్పు ఉన్నా కూడా బలి చేసావండి అన్నం అనుకోండి, నువ్వు తిని ముగించుకున్న తర్వాత ఆ తర్వాత నీ బాధ నీది. కడుపు మంటవచ్చు, కడుపులో మంట రావచ్చు. కారం ఉప్పు ఎక్కువైంది కదా, కడుపులో మండుతుంది. ఇంకా తిని పక్కకి వెళ్ళిపోయావు కదా, ఒక మాట చెప్పావు, ఏమని? చాలా మంచి రుచికరమైన వంట చేసేవండి అన్నావు అనుకోండి. ఆమె సంతోషపడుతుంది, బాగానే ఉంది. ఆమె ప్లేట్లో అన్నం పెట్టుకొని తినే టయానికి సంతోషం ఏమైపోద్దంట? నీరు కారిపోద్ది. ఆ సంతోషం అనేది నీరు కారిపోద్ది. నోట్లో అన్నం పెట్టుకుని ఇంత ఉప్పు కారమా, అయ్యో పాపం ఎలా తిన్నాడండి నా భర్త అని చెప్పి ఆమెకి ఏం కలుగుతుందంట? జ్ఞానోదయం కలుగుతుంది, ఆలోచన వచ్చేస్తుంది. రేపటి రోజున నేను ఇలా చేయకూడదు, జాగ్రత్త కలిగి మంచి వంట చేయాలని తనలో ఒక వైరాగ్యాన్ని పెంచిన వాడవవుతావు. నీ ముఖంలాగా చేసావు, దరిద్రంగా ఉంది, పొక్కకూడదండి అన్నావు అనుకోండి, రేపటి రోజున ఇంకా కాస్త ఉప్పు కారం పెరిగిపోద్ది. అప్పుడు కుటుంబంలో ఏమొస్తుంది? గొడవలు వస్తాయి, ఇద్దరి మధ్యలో ఐక్యతను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తాయి. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక దేంతో అడగాలంట? విశ్వాసముతో, చెప్పండి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని చూస్తే ప్రభువారే చెప్పారు, ఈ కొండను ఇక్కడ నుంచి పెళ్ళగింపబడి ఆ సముద్రములో వెళ్ళి పడద్రోయబడును అని నోటి నుండి వస్తే అది వెళ్ళి అక్కడ పడిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలా చేసి ఉండి వాళ్ళు కూడా లేకపోలేదు ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఒక ఆమె ఏం చేసిందంటే, ఒక కొండ దగ్గరికి వెళ్ళి రోజు ప్రార్థన చేసేది, ప్రభువా నీ వాక్యం సెలవిస్తుంది, ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడవేయబడాలి అని అంటే పడుతుందని చెప్పావు కదా, అందుకని నేను కొండ దగ్గరికి వచ్చాను, ఈ కొండ వెళ్ళిపోయి అక్కడ పడిపోవాలి అని రోజు వెళ్ళి ప్రార్థన చేస్తుందంట. రోజు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేస్తుంది. నేను ప్రార్థన చేసి వచ్చాను కదా, దేవుడి రాత్రి తీసి ఇక్కడ పడేసాడేమో అని ఉదయం లేచి చూస్తుంది. ఆ ఉదయం లేచి చూడగానే ఆ కొండ అక్కడే ఉందండి. మళ్ళీ ప్రార్థన చేస్తుంది, మరలా కొండ అక్కడే ఉంది. ఒకరోజు మందిరానికి వచ్చిందంట. పాస్టర్ గారండి, మీరేమో వాక్యం చెప్పారు, ఏమని? ఆ కొండలి సముద్రంలో పడాలి అని చెప్పి అన్నారు కదా, మరి నేను విశ్వాసనే కదా, నేను ప్రార్థన చేశాను కదా, ఆ కొండ అక్కడ వెళ్ళి పడట్లేదు ఏంటి అని అడిగింది. అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, ఏమని? ఏ మాత్రమును, చెప్పండి, సందేహింపకుండా విశ్వాసముతో దేవుని అడగవలె. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలిన వాడు. ప్రైజ్ ది లార్డ్. సందేహించకుండా ఎవరు ఉంటారు చెప్పండి? ఏదో ఒక రకంగా సందేహం వస్తుంది. ఆ పాస్టర్లు చెప్తారులే కానీ ఇది ఎక్కడ జరుగుతుంది అంటారా లేదా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రార్థన చేసావు, తలనొప్పి తగ్గిపోవాలని ప్రార్థన చేసావు, ప్రార్థన చేసి తగ్గిపోద్ది అని నువ్వు మందిరానికి వచ్చావు. వచ్చినప్పుడు ఏ విశ్వాసంతో వచ్చావో ప్రార్థన చేసిన తర్వాత కూడా అదే విశ్వాసంతో తిరిగి
బయలుదేరి వెళితే దేవుని కార్యాన్ని కనులారా చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. తలనొప్పిని తగ్గించిన దేవుడు కొండను ఎత్తి సముద్రం వేట కథ లెక్కేం ఉందండి. ఆ విశ్వాసం అనేది నీలో ఉండాలి. సందేహించుకుంటున్నట్లు నీవు దేవుని అడగవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలము చేయాలంటే నువ్వు విశ్వాసముతో ఉండాలి. విశ్వాసముతో ఉండాలి. మరొక మాట, మత్తయి సువార్త, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాలు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు యేషధారుల వలె ఉండవద్దు. చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే దేవుడు మన ప్రార్థన సఫలమవ్వాలి అంటే, మన కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరగాలంటే మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. బాగానే ఉంది. అయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండకూడదు చెప్పండి. ఎలా ఉండకూడదంట? యేషధారుల వలె ఉండకూడదు అంటాడు. యేషధారులు అంటే ఎలా ఉంటారు అని మీరు అనుకోవచ్చు. యేషధారులు ఎలా ఉంటారు అని మీరు అడగవచ్చు, అనుకోవచ్చు. యేషధారులు అంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఒక డ్రెస్ ఉండదు. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి ప్రత్యేకంగా ఒక డ్రెస్ కూడా ఉండదు. ఎప్పుడు తగ్గించయ్యా, పోయిన ఆదివారం క్రిస్మస్ మెసేజ్ అంతా నాశనం చేసి పడేసారు. ఆ మెసేజ్ పెట్టలే, నేను యూట్యూబ్లో పెట్టలేదు. భయంకరంగా ఎక్కువ పెట్టేసి పడేసారు. వీళ్ళకి భయం లేదు, భక్తి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వేషధారులు అనేది వాళ్ళకి ప్రత్యేకంగా ఒక డ్రెస్ ఉండదు. వాళ్ళకి డ్రెస్ ఉంటుందా? ప్రత్యేకంగా ఒక డ్రెస్, ఒక కోడ్ ఏమన్నా ఉంటుందా వాళ్ళకి? వేషధారులు అంటే మన ముందు మాత్రం ఎంత భక్తిగా నటిస్తారంటే అంత భక్తిగా నటిస్తారు. మైక్ ఇస్తే చాలా చక్కగా ప్రార్థన చేస్తారు. వాళ్ళు చేసే ప్రార్థనకి ఆత్మ కూడా నింపబడుతుంది, కానీ ఈడు నింపబడడు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ప్రార్థన చేస్తే మిగతా వాళ్ళకి అందరికీ ఆత్మ వస్తుంది, కానీ వీళ్ళకి రాదు. వీళ్ళు ప్రార్థన చేస్తారు, అనేకులు ఆశీర్వదించబడతారు, కానీ వీళ్ళు ఆశీర్వదించబడరు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా మనకు తెలియచేస్తుంది. అందుకని యేసయ్య అంటాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు యేషధారుల వలె ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఉండవద్దని చెప్తున్నాడు. మనుషులకు కనబడవలెనని సమాజ మందిరాలలోనూ యూదుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుటకు వారికి ఇష్టము, వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిత్యముగా మీతో నేను చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు కొందరు ఉంటారు. ఈ మధ్య నేను బస్ స్టాండ్లో నిలబడుకొని ఉన్నాను, బజార్లో ఏదో తీసుకుంటూ నిలబడితే ఒక ఆమె వచ్చి అంటది, పాస్టర్ గారు ప్రార్థన చేయి అనింది. ప్రార్థన చేయనంగానే పక్కన ఒక ఆమె ఉంది, నీకు బుద్ధి ఉందా కొంచెమన్నా అనింది. అనేసరికి నన్నన్నట్టు అయిపోయింది అది. ఆమెమో ఆ ప్రార్థన చేయమని అడిగిందే, ఆమెకు చెప్తుంది అసలు నీకు బుద్ధి ఉందా. ఆమె ఎవరు తెలుసా? ఒక అన్యురాలు. ఓ పెద్ద బొట్టు పెట్టుకొని ఉంది. బైబిల్ ఎప్పుడైనా చదివేవా నువ్వు అని అడుగుతుంది ఆమె. ఆల్రెడీ ఆమె చదివేసింది బైబిల్. ఒక హిందూరాలు, అన్యురాలు ఆమెతో పాటు వచ్చినవంటే ఆమె బజార్లో ప్రార్థన చేయమని అడిగితే ఏమంటుంది? అసలు బుద్ధి ఉందా నీకు? బైబిల్ ఎప్పుడైనా చదివావా? ఏంటని పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నట్టు నలుగురిలో ఉండు చూడాలని నిన్ను ఇప్పుడు ఏడా అనింది. అప్పుడు నాకు అనిపించింది, నీకున్న జ్ఞానం ఈమెకి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు. ఏమని? మనుషులకు కనపడవలెనని సమాజ మందిరములలోనూ యూదుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి
ఇష్టము, వారు తమ ఫలములను పొంది ఉన్నారని నిత్యముగా నేను మీతో చెప్పుచున్నాను. ప్రార్థన అనేది ఒక విలువ ఉండాలి. ఎక్కడ ప్రార్థన చేయాలో అక్కడే ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడ ఉన్నావు అనుకో, అక్కడ మనసులో ఉండి ప్రభువా ఇదిగో నేను బజార్లో ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోమంటే అది వేరు. పోయే పాస్టర్ని పిలిచి అయ్యా ప్రార్థన చేయి, ఊరికి వెళ్తున్నాను అని. ఊరికి వెళ్ళడానికి అవకాశం సమయం ఉంది. చర్చికి వచ్చి ప్రార్థన చేసుకొని పోవటానికి సమయం దొరకలేదా నీకు? ఊరంతా తిరుగుతాం, ఊరంతా తిరిగేదానికి సమయం ఉంటుంది, ఊర్లోకి వెళ్ళటానికి సమయం ఉంటుంది. చర్చికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళేదానికి సమయం దొరకదా నీకు? ఇంక బజార్లో ప్రార్థన చేయాలి. ఇది ఇలాంటి వాళ్ళే ఎవరంట? యేషధారులు అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేయనప్పుడు యేషధారుల వలె మీరు ఉండకూడదు. మరి ఇలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వారి కార్యమును సఫలపరుస్తాడా? చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు ఏమన్నాడు? నీ ప్రార్థనలని యెహోవా సఫలం చేయిందంటే నువ్వు ఎలా ఉండాలంటే, మొదటి మాట నేను చెప్పాను, విశ్వాసములో నీవు నిలకడగా నిలిచి ఉండాలి. విశ్వాసము నీలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే వేషధారణ అనేది నీలో అసలు ఉండకూడదంట. వేషధారణ ఉండకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని వాక్యం చక్కగా మనకు బోధిస్తుంది. 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము దయచేయును. గట్టిగా చప్పటు కొట్టు. హల్లెలూయా. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, భార్య భర్తల మధ్యలో గొడవలు వచ్చాయనుకోండి, ఆడున్న కర్రో ఏదో ఒకటి తీసుకొని లోపలికి పోండి ఇద్దరు. ఎక్కడికి? ఇంట్లోకి వెళ్ళిపోండి. ఏదైనా చిన్న కర్రలు ఉంటాయి కదా, అది దొరకలేదనుకో పప్పు గుర్తుంటుందిగా, లేకపోతే అన్నం పెట్టి గెంటెలు ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోండి, తలుపు వేసుకోండి, ఇద్దరు బాగా కొట్టుకోండి. ఆ తర్వాత తలుపు తీయండి. కొట్టుకునేటప్పుడు టీవీ ఆన్ చేసుకొని కొట్టుకోండి. బజార్కి మాత్రం రాబాకండి. కొట్టుకుంటూ బజార్లోకి రాబాకండి. పరువు ప్రతిష్టలు పోగొట్టుకోబాకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రభు చెప్తున్నాడు, నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలంటండి? చెప్పండి, ఎలా ఉండాలంట? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి నీవు ప్రార్థన చేయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పాదాలు పట్టుకోవాలి. మనుషుల కాళ్ళు కాదు పట్టుకోవాల్సింది. మనుషుల ఎదుట వెళ్ళి నువ్వు బతిమిలాడినా, మొరపెట్టుకున్నా, నువ్వు ఎంత ప్రలాపించినా నీ కన్నీళ్లను ఎవరు కూడా చూడరు. ప్రైజ్ ది లార్డ్. మీరు బాగా గమనించండి. ఏశావును తీసుకెళ్ళి బావిలో పడేశారు. ఏడుస్తున్నాడు, గోల చేస్తున్నాడు, కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ప్రలాపిస్తూ బావిలో గోల చేస్తూ ఉంటే ఎవరైనా ఆయన గోదని విన్నారా? ఆయన గోళ్ళను ఎవరు విన్నారా? ఆయన కన్నీళ్ళు ఎవరైనా చూశారా? ప్రైజ్ ది లార్డ్. తోడబుట్టిన వంటి వాళ్ళే చివరికి అతను ఏం చేశారంట? అమ్మేశారు. ఇంటికి వచ్చి కన్న తండ్రిని ఏమని చెప్పారు? నీ కొడుకుని ఎక్కడో దుష్ట మృగాలు చంపేశాయి, ఇదిగో రక్తంలో ముంచిన వంటి వస్త్రం అని చెప్పి తండ్రికి ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి భయంకరమైన స్థితులు ఇప్పుడే కాదు, పూర్వం నుంచే. చెప్పండి, ఆది కాలంలో నుండే అవ్వ ఆదాముకు పుట్టిన పిల్లల దగ్గర నుంచే మొదలైంది ఇది. ఈర్ష్యలు, పగలు, కక్షలు ఇవన్నీ ప్రారంభంలో నుంచే వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని సన్నిధికి దూరమైన దగ్గర నుంచి. అవ్వ ఆదాము దేవుని కృపను కోల్పోయి పరిశుద్ధత సహాసం నుండి బయటికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మొదలయ్యాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అందుకని దేవుని సన్నిధిలో ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో నీ ప్రార్థన ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నువ్వేం చేయాలండి? ఒకటి, విశ్వాసము నీలో ఉండాలి. రెండోది, వేషధారణ నీలో ఎంత మాత్రమును చోటు ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఏం చేయాలంటే నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలంట? నువ్వు ప్రార్థన చేసినప్పుడు గదిలోకి వెళ్ళిపోయి ఆ గదిలో నువ్వేం చేయాలంట? తలుపులు వేసుకొని నీ బాధలంతయు ఆయన చెప్పుకుంటే నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన చెప్పండి ఏం చేస్తాడంట? చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు, చెప్పండి, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము దయచేయను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకటి గమనించండి, ప్రభు నన్ను ఆశీర్వదించాడు. ప్రభు నన్ను ఆశీర్వదించాడు. మంచి మనసుతో గుండెల మీద చేయబెట్టుకొని చెప్పగలుగుతాను నేను, నా ప్రభు నన్ను ఆశీర్వదించాడు. అనేక ఆటంకాలు, ఇబ్బందులు, విరుకులు, సమస్యలు ఎన్నో వస్తుంటాయి. వాటన్నిటి నుండి మమ్మల్ని కాపాడి ఇదిగో ఈరోజు మీ ముందు నిలబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, నా ప్రభు నన్ను ఆశీర్వదించాడని, నా ప్రార్థన ఆలకించాడు. కాబట్టి ఈ రోజున ఇదిగో ఇంతమంది వచ్చి నా ముందు కూర్చున్నారు. కూర్చున్న మీకు ఆయన మాటల్ని బోధిస్తూ ఉన్నాను. మీరు చెప్పగలుగుతారా నా ప్రభు నన్ను ఆశీర్వదించాడని? నా ప్రభు నన్ను ఆశీర్వదించాడు, నా ప్రార్థనకు ప్రతిఫలం నేను పొందుకున్నాను అని చెప్పగలుగుతావా? నీ తోటి స్నేహితుల దగ్గర, నీ రక్త సంబంధికుల దగ్గర, నీ బంధువుల దగ్గర నిలబడి ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతావా? ఒకవేళ వాళ్ళ ముందు బడాయిగా నువ్వు చెప్పటానికి మొదలుపెట్టినా వాళ్ళు ఏమంటారు తెలుసా? చాలేవయ్యా ఊరుకో, నీ సంగతి నాకు తెలియదా? నీ కుటుంబం గురించి నాకు తెలియదా? నీ పిల్లల గురించి తెలియదా? నీ భార్య గురించి తెలియదా? నీ తల్లిదండ్రుల గురించి తెలియదా? నీ గురించి అంతా నాకు తెలుసు, నువ్వు గొప్పగా చెప్పింది చాలే బాబు, నోరు మూసుకొని కూర్చో అంటారు. ప్రైజ్ ద లార్డ్. వారు మాట్లాడే మాటకి ఆ అవమానం నీకు కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుభవిస్తున్నాడు. వారు మాట్లాడే మాటలు నీ ద్వారా యేసయ్య నామం అవమాన పాలవుతుందనే సంగతిని గుర్తించావా? ఎప్పుడైనా గ్రహించగలిగావా? అందుకని దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మనం చేసే వంటి ప్రార్థన వేషధారులుగా ఉండకూడదు. వేషధారులు చేసే ప్రార్థనలాగా మనం ఉండకూడదు. నలుగురు మన ద్వారా యేసయ్య నామం అవమాన పాలు కాకుండానట్లు జాగ్రత్త పడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక మాట, లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయము చూడాలి తొందరగా. 10వ వాక్యం. ప్రార్థనలు చేయుటకై 2 మనుషులు దేవాలయంలోనికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. చాలు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ 2 వ్యక్తులు మనం చూస్తున్నాం. 2 వ్యక్తులు మనము చూస్తున్నాం. ఒక వ్యక్తి ఎవరంటండి? చెప్పండి గట్టిగా, ఎవరండి? ఒక పరిసయ్యుడు, మరొక వ్యక్తి సుంకరి. వీళ్ళిద్దరు కలిసి దేవుని సన్నిధిలోకి ప్రార్థన చేయటానికి వెళ్ళారు. దేవుని సన్నిధిలోకి ప్రార్థన చేయటానికి వెళ్ళారు. ప్రార్థన చేయటానికి వెళ్తే వారు ఏమని ప్రార్థన చేశారు తెలుసా? 14వ వాక్యం. వాళ్ళిద్దరు ఏమని ప్రార్థన చేశారు తెలుసా? అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడెను, తన ఇంటికి వెళ్ళెను. మీతో చెప్పుచున్నాను, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు ఏమైపోతాడంట? చెప్పండి. హెచ్చించుకున్నవాడేమో తగ్గించబడతాడు, తగ్గించుకున్నవాడేమో హెచ్చించబడతాడు. అదేనండి దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవుడికి ఉండాల్సింది ఇదే. దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు ఇవి. ఎవరో ఏదో దారిన పోయేవాడు ఒక కోత కూసాడని నువ్వు దీర్ఘాలు తీసుకుంటూ అక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు. వాడేదో మాట్లాడాడని నువ్వు కూడా మాట్లాడాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ద లార్డ్. వాడేదో వాగాడు, వెళ్ళిపోయాడు, నువ్వు కాముగా తగ్గించుకొని వచ్చావనుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఎవరు తెలుసా? మనకు తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. నలుగురిలో నిన్ను తల ఎత్తుకునేటట్లు చేస్తాడు. నీ ప్రార్థనకు ప్రతిఫలం నువ్వు పొందుకునేటట్లు చేస్తాడు.
నీ చేతి పనులు కష్టార్జితాన్ని దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. నీ కుటుంబం నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. అలా ఉండాలంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ నేను రాసుకున్న మాట ఏంటంటే, నీలో గర్వం అనేది ఎంత మాత్రమునో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి 10వ వాక్యం మనం చదివాం కదా, 10 నుంచి 11, 12, 13 మీరు చదువుకోండి. అక్కడ ఎవరు ఏంటనేది మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇద్దరు వ్యక్తులు, సుంకరి, చెప్పండి, పరిషేయుడు. ప్రైజ్ ది లార్డ్. సుంకరి ఒకే ఒక మాట చెప్పేశాడు. ఏమని? నేను ఆకాశం వైపు కనులెత్తి చూచుటకు నేను యోగ్యుడు కానన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడండి? చెప్పండి. కొత్తిమీరలోనూ పుదీనాలోనూ అన్నీ నేను ఇచ్చాను ప్రభువా, నేను ఆ సుంకర్ లాంటోని కాదు అంటే అర్థం ఏంటి? అందుకని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఏమని? నువ్వు ఇచ్చే ప్రతిదీ కూడా కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదు, ఎడం చేత్తో ఇచ్చేది కుడి చేతికి తెలియకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇతను ఏం చేస్తున్నాడండి? ఏంటండి అతను చేస్తున్న మాట ఏంటో ఒకసారి చూడండి. 13వ వాక్యం చదవండి. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకు ధైర్యము చాలగా రొమ్ము కొట్టుకొనుచు, పాపినైన నన్ను కరుణించమన్నాడు. ఓకే, అయిపోయింది. 12వ వాక్యం 11వ వాక్యం చదవండి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలె ఈ సుంకరి వలెనైనా ఉండునందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచుండెను. ఏం చేశాడంటండి? ప్రైజ్ ది లార్డ్. దేవునికి తెలీదా? నీకు ఎంత ఇస్తున్నాడు ఆయనకు తెలీదా? ఆయనకు నువ్వు ఎంత ఇచ్చేది నీకు తెలీదా? సమస్తమును విరిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిషత్ క్రింద లేఖనములో దేవుని వాక్యం చక్కగా ఇద్దరు మనుషులు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. నేను అలాంటివాడిని కాదు, నేను ఇలాంటివాడిని కాదు ప్రభువా అని చెప్పి ఒక ఆయన తన్ను తానే ఏం చేస్తున్నాడంట? తన్ను తానే హెచ్చించుకుంటుంటాడు. కొంతమంది వాళ్ళ గురించే చెప్తారే కానీ మనం చెప్పే మాట వినరు. ఇప్పుడు మేము కొన్నిసార్లు విజిటింగ్కి వెళ్తుంటాం. విజిటింగ్కి వెళ్ళినప్పుడు మేము చెప్పింది వినరు, వాళ్ళు చెప్పింది మేము వినాల్సి వస్తుంది. వినకపోతే మరుసటి రోజు రారు, ఇంకా ఆదివారం రారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు చెప్పింది మనం వినలేదనుకో దశభాగం ఎవరో, వాళ్ళు చెప్పింది మనం వినకపోతే కానుకలు ఎవరో, వాళ్ళు చెప్పింది మనం వినకపోతే మందిరానికి రావటం కూడా మానేస్తారు. ప్రైజ్ ది లార్డ్. తన్ను తాను కనపరుచుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజులు. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో ఏం చేస్తున్నాడంట అండి? ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు 11వ వాక్యంలో? పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులైన, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞత. చూసావా, నేను అలాంటి కాదు ప్రభా, నేను ఇలాంటి కాదు నైనా, నేను ఒక్కనే స్వచ్ఛమైన వాణ్ణి. మత్తయి సువార్తలో మనం చదివాం, ప్రార్థన చేసినప్పుడు ఏసదారుల వలె ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఏసేదారికి అనుకోవచ్చా మనం? ప్రైజ్ ది లార్డ్. ఇతని గురించి మనం గమనించాలి. ఏషదారి అనొచ్చా, అనకూడదా? ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధికి వెళ్ళి, ఒకడు ఏం చేస్తున్నాడంట? దేవుని గణపరచవలసినటువంటి వాడు గణపరచకుండా తను తాను గణపరుచుకున్నాడు. మరొక వ్యక్తి ఏమో తన్ను తాను తగ్గించుకొని ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకు నాకు ధైర్యము చాలదని, పాపినైన నన్ను కరుణించు. ఎవరు ప్రార్థన ఆలకించాడు దేవుడు? చెప్పండి, ఎవరు ప్రార్థన ఆలకించాడు? సుంకరి ప్రార్థన ఆలకించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే సుంకరి ప్రార్థన వలె ఉండాలి. కొట్టె, తెచ్చ, పెట్టె అట్టు ఉండాలి. మనం చేసే ప్రార్థనకు ప్రతిఫలం మనం పొందుకోవాలంటే 3 విషయాలు.
అందుకని దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, విశ్వాసములో ఉండాలి. రెండోది, వేషధారులుగా ఉండకూడదు. మూడోది, గర్విష్ఠురాలుగా ఉండకూడదు. ఈ ఉన్న వెడల నీ జీవితంలో నీ చేసే ప్రార్థన నీకు ఫలము లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని యాకోబు పత్రికలో మనం చదివాం, విశ్వాసము నీలో ఉండాలి, వేషధారణ నీలో ఉండకూడదు, గర్వం అనేది నీలో ఉండకూడదు. ఏముండాలి? విశ్వాసం మాత్రమే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తావో నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలము చేయునుగాక. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. సాయంకాలము ప్రభు నీ సన్నిధిలో కూడి నేను స్తుతించడానికి, మహిమపరచడానికి సహాయం చేసినందుకే స్తోత్రాలయ్యా. ఈ హోసన్నా మినిస్ట్రీ అంతటిని ప్రేమించి ఈ దిన ఉదయకాలం నుండి ఉపవాస ప్రార్థనలు ప్రతి ఆలయంలో జరుగుతుండగా ఈ సాయంకాలము మేము కూడా నీ సన్నిధిలో నీ ఆలయంలో కూడి నిన్ను మహిమపరచడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలనైనా. ఈ సాయంకాలము నీ సన్నిధికి కూడి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక విషయాలు నీ సన్నిధిలో నీ పాదాల చెంత పెట్టి మేము మొరపెట్టి ఉంటుండగా మా విజ్ఞాపనలు, ప్రార్థనలు ఆలకించిన దేవుడవు, మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాయ్యా. నీకు స్తోత్రాలు. అడిగిన వాటికంటేనో, ఊహించిన వాటికంటేనో ఇంకా విస్తారముగా నీవు అనుగ్రహించే దేవుడవు. ఈ మొదటి కూడికలో మీరు ఈ దాసునిలో పెట్టి లేఖనముల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. విశ్వాసముతో ప్రార్థన చేయాలి, యథార్థత కలిగి ప్రార్థన చేయాలి. సుకరి ప్రార్థనను ఆలకించిన దేవుడవు. హృదయమందు ఉద్దేశమును, కోపమును, అసూయతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు అని ఈ రాత్రి మాతో మాట్లాడేవయా. నీకు స్తోత్రాలు. రేపటి దినము కూడా నీ సన్నిధిలో కూడి మేము ప్రార్థన చేయబోచుంటుండగా ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ హృదయాన్ని నూతనపరచండి. వేషధారణ తొలగించుకొని వారి వారి తప్పులను నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఒక పరిశుద్ధమైన నిష్కలంకమైన హృదయము కలిగి నీ సన్నిధిలో మొరపెట్టి నీ కృపను పొందుకునే భాగ్యము ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి సహాయం చేయండి. ఇంతవరకు ఈ కూడికి అంతట్లో తోడుండి నడిపించినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరు పొంది ఈ దీవెన చేత మమ్మల్ని నడిపించమని ఉపవసించి నీ సన్నిధిలో కట్టుబెడుచున్న ప్రతి బిడ్డకు కావలసిన నూతనమైన కృపను, ఆసక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చి బలపరిచి నడిపించమని నజరుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి, సహవాసం కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరం సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.